మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శుక్రవారం నవరాత్రులలో వస్తుంది గనుక సాయంత్రం 5:30 నుండి 6:30 మధ్యలో మీ ఇంటి గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లండి చాలు. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. లక్షలు కాదు కోట్లు వస్తాయి. ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. మీ కష్టాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీకు కావాల్సినంత ధనం వస్తుంది. కాబట్టి శుక్రవారం రోజున ఇంటి గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లండి. ఇది చల్లుకోవటం వలన ఇంట్లో ఉండే కష్టాలు, బాధలు, కన్నీళ్లు అన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. చిన్న పని చేయటం వలన చాలా శుభాలు కూడా జరుగుతాయి. ఇంట్లో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. బాధలనేవి లేకుండా ఉంటారు. ఇది గుమ్మం దగ్గర చల్లటం వలన ఇంట్లో అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. చెడు మొత్తం కూడా వెళ్ళిపోతుంది. నెగిటివ్ అంతా కూడా పోయి మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. కాబట్టి శుక్రవారం రోజు సాయంత్రం 5:30 నుండి 6:30 మధ్యలో గుమ్మం దగ్గర ఖచ్చితంగా ఈ రెండు కలిపి చల్లుకోండి. ఇలా చల్లటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది. కావలసిన సంపాదనను కూడా అమ్మవారే చేకూరుస్తుంది. మరి ఇంతకీ శుక్రవారం రోజు సాయంత్రం గుమ్మం దగ్గర ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు స్వయంగా లక్ష్మీదేవి బంగారు గాజులను తెచ్చి కంసాలికి ఎందుకు ఇచ్చిందో తెలిపే పురాణ కథను విందాం. పూర్వకాలంలో కళింగ దేశంలో వెంకటాచారి అనే కంసాలి ఉండేవాడు. అతడు పనిలో ఎంతో నైపుణ్యం చెందినవాడిలాగా పేరుగాంచాడు. వెంకటాచారి అతని భార్య సుమతి ఎంతో దైవభక్తులు. ఆ దంపతులకు 2 ఆడపిల్లలు, శారద, నీరజ. వారు చక్కగా చదువుకుంటూ తల్లికి చేదోడు వాదోడుగా ఉండేవారు. వెంకటాచారి నైపుణ్యం కలవాడే, కానీ ఏమాత్రం కల్తీకి పాల్పడకుండా ఎంతో నిజాయితీగా పనిచేసేవాడు. మిగిలిన తోటి కంసాలులు కక్కుర్తిపడి కల్తీ చేసి తక్కువ సొమ్ముకే పనులు ఒప్పుకుని చేసేవారు. దీనివలన వెంకటాచారికి ఆదాయం అంత ఎక్కువగా ఉండేది కాదు. ఏదో వచ్చిన సొమ్ముతో కాలం గడుపుకుంటూ వస్తూ ఉన్నాడు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా పెద్ద కూతురికి వివాహ వయసు వచ్చింది. నెమ్మదిగా సంబంధాలు వెతకటం మొదలుపెట్టాడు. కానీ ఎక్కడా ఏదీ కుదరలేదు. వెంకటాచారి పక్క ఇంట్లో కృష్ణశర్మ అనే పురోహిత కుటుంబం ఉంటుంది. కృష్ణశర్మ భార్య రుక్మిణి, సుమతి ఎంతో స్నేహితులుగా ఉండేవారు. కృష్ణశర్మ, రుక్మిణి దంపతులకు పద్మప్రియ అనే కుమార్తె ఉండేది. ఆమె వయసు సుమారు 7 సంవత్సరాలు. ప్రతిరోజు వాకిట్లో పూలు కోసుకొని సుమతికి తెచ్చి ఇచ్చేది. అంతేకాక రోజు 1 గంట అయినా వారింట్లో గడిపి వెళ్ళేది. వెంకటాచారి పెద్ద కుమార్తె శారద పెళ్లి ఎంతకు నిశ్చయం కాకపోవడంతో ఆ దంపతులకు ఎంతో బెంగగా ఉండేది. ఒకనాడు కృష్ణశర్మ భార్య రుక్మిణి సుమతితో 1 వారం రోజుల పాటు రుక్మిణి కళ్యాణ పారాయణం చేయమని చెప్పింది. ఆ విధంగానే శారద పారాయణం చేయగానే ఆ మరునాడే మంచి వరునితో వివాహం నిశ్చయమైంది. ఇక వివాహానికి కావలసిన సొమ్ము సేకరించి పెట్టుకోవటం అనే పనిలో పడ్డాడు వెంకటాచారి. ఇన్నేళ్లుగా కంసాలి వృత్తి చేస్తూ ఉన్నా కూడా కూతుళ్లకు కనీసం బంగారు గాజులు కూడా చేయించలేకపోయానే అని బాధపడ్డాడు. సుమతి రోజు ఉదయాన్నే పూజ చేసేటప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవిని అనేక స్తోత్రాలతో పూజించేది. వివాహం దగ్గర పడుతున్నదని దయచేసి వివాహానికి కావలసిన సొమ్ము సమయానికి అంది వచ్చేలాగా అనుగ్రహించమని ఆ తల్లిని ప్రార్థించేది. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకనాడు పద్మప్రియ రోజులాగా పూలు తీసుకుని ఉదయం పూజ సమయానికి రాలేదు. రోజు తప్పకుండా వచ్చే పిల్ల ఈరోజు ఇంకా రాలేదేమిటబ్బా అని సుమతి ఆలోచిస్తూ ఉండగా గుమ్మంలో గజ్జల చప్పుడయ్యింది. పద్మప్రియ చెంగున రానే వచ్చింది. రావడానికి ఆలస్యమైందని చెప్తూ పూలు తీసి సుమతి చేతిలో పెట్టింది. ఆ రోజు పద్మప్రియ రోజు కంటే అందంగా ఎంతో తేజస్సుతో కనిపించింది. సుమతి పద్మప్రియను ఈరోజు నీ పుట్టినరోజా, ఇంత చక్కగా అలంకరించుకున్నావు అని అడిగింది. లేదు అత్తయ్య, రోజులాగానే తయారయ్యాను. స్నానం చేయటం కాస్త ఆలస్యం కావటంతో పూలు తీసుకురావటం ఆలస్యమయ్యింది. అది సరే గాని ఈ జత బంగారు గాజులు అమ్మ నీకు చూపించమని చెప్పింది. కొత్తగా కొనుక్కుందట, నిన్ను చూడమని పంపింది అన్నది. అప్పుడు సుమతి ఆ గాజులు తన చేతిలోనికి తీసుకుని చూస్తూ ఉండగా పద్మప్రియ ఇప్పుడే వస్తాను అని చెంగున బయటకు వెళ్ళింది. సుమతి ఆ గాజులను దేవుడి దగ్గర ఉంచింది. కాసేపైన తర్వాత పద్మప్రియ
రాగానే ఇచ్చేద్దామని అనుకున్నది. వంట ఇంట్లోకి నైవేద్యం తీసుకురావడానికి వెళ్ళి పాయసం పూర్తవ్వగానే తీసుకువచ్చి పూజగదిలో కూర్చుంటుంది. ఎదురుగా చూస్తే 2 జతల బంగారు గాజులు కనబడ్డాయి. ఇవేమిటి? ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? తాను ఇక్కడ పెట్టినది ఒక జతే కదా? లేదా నేను పరధ్యానంలో ఉండి గమనించలేదా? పద్మప్రియ నా చేతికి 2 జతలు ఇచ్చిందా అని తలుస్తూ పూజ పూర్తి చేసి దేవునికి నైవేద్యం పెట్టింది. ఆ 2 జతల గాజులను తీసుకుని రుక్మిణికి ఇవ్వాలని వారింటికి వెళ్ళింది. ఆమెను చూసిన రుక్మిణి, ఏమిటి వదిన, చేతిలో ఆ బంగారు గాజులు ఎక్కడివి? పిల్లలిద్దరికీ చేయించావా అని అడిగింది. ఇది విన్న సుమతి నోట మాట రాలేదు. అదేమిటి వదిన, ఇందాక పద్మప్రియ వచ్చి ఇచ్చింది కదా, నీవు కొనుక్కున్నావని నాకు చూపించమని చెప్పింది కదా అని అన్నది. అప్పుడు రుక్మిణి, అదేమిటి వదిన, పద్మప్రియ మీ ఇంటికి రావటమేమిటి? నిన్నటి నుంచి పిల్లకు ఒక్కటే జ్వరం, మంచం దిగనే లేదు, ఎక్కడికి వెళ్ళలేదు. అస్సలు ఆమె మీ ఇంటికే రానప్పుడు ఈ గాజులు ఎలా తెస్తుంది? అయినా నేను ఈ మధ్య అసలు గాజులే కొనుక్కోలేదు అని అన్నది. ఇది విన్న సుమతికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. మరి ఇందాక వచ్చినది ఎవరు? ఆ గాజులు ఇచ్చినది ఎవరు అని ఆలోచిస్తూ ఉండగా ఆ వచ్చినది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవియే అని తోచింది. ఈ విషయమే రుక్మిణితో అన్నది. వారిద్దరూ ఎంతో ఆశ్చర్యపోయారు, మరెంతో ఆనందపడ్డారు. జరిగిన విషయమంతా వారి భర్తలకు చెప్పారు. వెంకటాచారి దంపతుల సంతోషానికి అంతులేదు. వచ్చినది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవియేనని గ్రహించారు. తమను అనుగ్రహించిన ఆ జగన్మాతను ఎన్నో విధాలా స్తుతించారు. తమ కుమార్తెలకు సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవియే బంగారు గాజులను అనుగ్రహించిందని ఎంతో ఆనందపడ్డారు. ఇద్దరూ పూజగదిలో నుంచుని ఆ జగన్మాతను స్మరిస్తూ ఇలా అన్నారు. ఓ లోక జనని, దారిద్ర్య దుఃఖాన్ని పాపాంధకారాలను పారద్రోలే అమృతమూర్తివి నీవే తల్లి. దీనులైన వారి బాధలను అన్నిటినీ నశింపచేసే నీ కరుణా కటాక్షములు మాపై ప్రసరింపుము తల్లి. నీకివే మా నమస్కారాలు అమ్మ. మిక్కిలి దయగలిగిన నీ కడగంటి చూపులతో నీ కరుణామృతాన్ని మాపై కురిపించు తల్లి. నీవు సర్వమంగళ ప్రదాయినివి. సకల చరాచర జగత్తు యందు నీవే వ్యాపించి ఉన్నావు తల్లి. నీకివే మా ప్రణామములు. నిన్ను నమ్మిన వారికి సర్వ శుభములను అనుగ్రహించే లోక పావనివి. నీకివే మా నమస్కారములు అని పరివరి విధాల ప్రార్థించారు. లక్ష్మీదేవి తమకు సాయం చేసినందుకు ఎంతో సంతోషించారు. ఇక వీడియోలోకి వస్తే, గుమ్మం అనేది లక్ష్మీదేవి స్వరూపం. గుమ్మం లక్ష్మీదేవితో సమానమని అంటూ ఉంటారు మన పెద్దలు. అందుకే గుమ్మంను తొక్కవద్దు, గుమ్మంపై కూర్చోకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. పద్ధతిగా గుమ్మంను అలంకరించుకున్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సుఖ సంతోషాలతో సిరి సంపదలతో వర్ధిల్లుతుంది. గుమ్మాన్ని కాలితో తన్నకూడదు, దానిపై కూర్చోకూడదు. ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతల ఉండి అవతలి వారికి ఇవ్వకూడదు. అది శుభసూచకం కాదని పెద్దలు చెప్తూ ఉన్నారు. స్త్రీలు గడప మీద కూర్చుని కన్నీరు పెట్టుకోకూడదు. ఇంటి గుమ్మంపై కూర్చుని ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా భోజనం చేయకూడదు. అదేవిధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు. చాలామంది గుమ్మంపై కూర్చొని తలదువ్వటము, పూలుమాల కట్టుకోవటం చేస్తూ ఉంటారు. పొరపాటున కూడా అలా చేయకూడదు. గుమ్మంపై తలపెట్టి నిద్రించకూడదు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్లుగా అవుతుంది. కనీసం శుక్రవారం ఒక్కరోజైనా సరే గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి అలంకరించుకోవాలి. అలా అలంకరించుకోవటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. ఇక శుక్రవారం రోజు సాయంత్రం 5:30 నుండి 6:30 మధ్యలో గుమ్మం దగ్గర ఈ 2 కలిపి చల్లితే చాలు, లక్ష్మీదేవి మీ ఇంట్లో ధనవర్షాన్ని కురిపిస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అసలేం చల్లాలంటే ఏమీ లేదు. ముందు ఒక గాజు గ్లాసులో నీళ్లు తీసుకోండి. మీ దగ్గర ఉండే గంగాజలం తీసుకోండి. గంగాజలం లేకపోతే మామూలు వాటర్ పోయండి. కేవలం గాజు గ్లాసును మాత్రమే ఈ పరిహారానికి వాడండి. వేరే లోహంతో చేసిన గ్లాసులను ఈ పరిహారానికి వాడకూడదు. ముందు ఇలా గ్లాస్ తీసుకొని ఆ గ్లాసులో సగానికి నీళ్లు తీసుకోండి. ఆ నీటిలో ముందు నిమ్మరసం పిండండి. అంటే ఒక నిమ్మకాయను కట్ చేసి ఒక నిమ్మకాయ ముక్క మొత్తాన్ని నీటిలో కలపండి. ఆ తర్వాత చిటికెడు పసుపును కూడా నీటిలో వేయండి. పసుపు గురించి అందరికీ తెలుసు. పసుపు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. పసుపు ధనాన్ని ఆకర్షిస్తుంది. రసం అంటే చెడును తొలగించే అద్భుత పదార్థం. నిమ్మకాయ నిమ్మరసం ఉన్న చోట నెగటివ్ ఎనర్జీ ఉండదు. కనుక ఈ రెండింటిని నీటిలో వేయండి. మీ దగ్గర అత్తరు ఉంటే అత్తరును కూడా 2 చుక్కలు ఆ నీటిలో వేయండి.
లేకపోతే వదిలివేయండి. ఇలా నిమ్మకాయ, పసుపు నీటిలో వేసిన తర్వాత ఈ రెండింటిని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఆ నీటిని తీసుకుని వెళ్ళి గుమ్మం మీద చిలకరించండి. గుమ్మం మీద, తలుపుల మీద చిలకరించండి. ఇంకా మిగిలితే మీ ఇంటి చుట్టూ కూడా చిలకరించండి. ఇలా చిలకరించటం వలన మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ, చెడు, దరిద్రమంతా కూడా పోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో నివాసం ఉంటుంది. కావలసినంత ధనాన్ని ఇస్తుంది. ఈ సమయంలోనే ఎందుకు చిలకరించాలంటే ఈ సమయంలో లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది కనుక అధిక ఫలితాలు వస్తాయి. కాబట్టి మీరు కూడా శుక్రవారం రోజు గుమ్మం మీద ఈ నీటిని చల్లి లక్ష్మీ అనుగ్రహంతో శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. భయంకరమైన నరఘోష, నరపీడ, శత్రుబాధలు అన్నీ కూడా పోగొట్టుకోవడానికి, అలాగే మీరు ఏ వ్యాపారం చేస్తూ ఉన్నా సరే ఆ వ్యాపారానికి ఆకర్షణ బాగా పెరగడానికి, వ్యాపారానికి ఉన్న దిష్టి పోవడానికి శుక్రవారం రోజు నిమ్మకాయలతో ఎలాంటి పరిహారాలు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. పరిహార శాస్త్రంలో నిమ్మకాయలకు చాలా విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది. నిమ్మకాయలు ఉపయోగించి జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలన్నిటి నుండి కూడా సులభంగా బయటపడవచ్చు. ఈ రోజుల్లో చాలామందికి ఉన్న ప్రధానమైన సమస్య ఎదుటి వాళ్ళ ఏడుపు. మనం జీవితంలో అభివృద్ధి సాధిస్తే ఎదుటి వాళ్ళు మన మీద పడి ఏడుస్తూ ఉంటారు. అంతర్గత శత్రువులు ఉంటారు. వెనకాల గోతులు తీసేవారు కూడా ఉంటారు. దిష్టి పెడుతూ ఉంటారు. దిష్టి, నరఘోష, శత్రుబాధలు ఇవన్నీ కూడా పోవాలంటే శుక్రవారం రోజు మీకు దగ్గరలో ఉన్న కనకదుర్గాదేవి ఆలయానికి కానీ లేదా కాళికా అమ్మవారి ఆలయానికి కానీ వెళ్ళండి. వెళ్ళేటప్పుడు 108 లేదా 54 లేదా 21 నిమ్మకాయలు మాలలాగా కట్టి తీసుకుని వెళ్ళండి. ఆ మాల దేవాలయంలో అమ్మవారికి సమర్పించండి. కనకదుర్గాదేవికి కానీ లేదా కాళికా అమ్మవారికి కానీ నిమ్మకాయల మాల సమర్పించిన తర్వాత 3 నిమ్మకాయలు చేతిలో పట్టుకుని ఎవరైతే మీ మీద పడి ఏడుస్తూ ఉన్నారో, ఎవరైతే మీకు శత్రువులు ఉన్నారో, ఎవరైతే మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్నారో, ఎవరైతే మిమ్మల్ని ఎదగకుండా ఆపుతూ ఉన్నారో ఆ వ్యక్తుల పేర్లు చెప్పుకుంటూ అమ్మవారి ఆలయంలో 3 సార్లు ప్రదక్షిణలు చేయండి. 3 ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత మీ చేతిలో ఉన్న ఆ 3 నిమ్మకాయలు అమ్మవారి ఆలయంలో ఉన్న త్రిశూలానికి గుచ్చి మీరు ఇంటికి రండి. ఇలా కనీసం 3 సార్లు చేయండి. ఎవరైతే ఇలా 3 సార్లు శుక్రవారం నాడు అమ్మవారి ఆలయంలో నిమ్మకాయల దండ సమర్పించి 3 నిమ్మకాయలు చేతిలో పట్టుకుని ప్రదక్షిణలు చేస్తూ శత్రువుల పేర్లు చెప్పుకుని ఆ తర్వాత ఆ 3 నిమ్మకాయలు త్రిశూలానికి గుచ్చి ఇంటికి వస్తారో వాళ్లకు జీవితంలో శత్రుబాధలు ఉండవు, నరపీడ ఉండదు, ఎదుటి వాళ్ళ ఏడుపులనేవి ఉండవు. అంతటి శక్తి ఈ నిమ్మకాయల పరిహారానికి ఉంది. అలాగే ఎవరికైనా సరే తీవ్రమైన అప్పుల బాధలు ఉన్నా ఆ అప్పుల బాధల నుండి బయటపడడానికి వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు వ్యాపారపరంగా కస్టమర్లు బాగా రావడానికి, కస్టమర్లను బాగా ఆకర్షించడానికి, అలాగే వ్యాపార సంస్థల్లో పాజిటివ్ వైబ్రేషన్ పెరగడానికి కూడా నిమ్మకాయతో ఒక పరిహారం చేయాలి. అదేమిటంటే ఆదివారం షాప్ క్లోజ్ చేసే ముందు 5 నిమ్మకాయలు తీసుకోండి. ఆ 5 నిమ్మకాయలు అడ్డంగా కోయండి. కోసిన తర్వాత కొన్ని తెల్ల ఆవాలు, మిరియాలు నిమ్మకాయ చెక్కల మీద ఉంచి షాపులో ఆగ్నేయంలో పెట్టి షాప్ క్లోజ్ చేసి ఇంటికి రండి. మళ్ళీ సోమవారం షాప్ ఓపెన్ చేసిన తర్వాత ఆ నిమ్మకాయలు ఒక కొబ్బరి చిప్పలో లేదా పేపర్లో పెట్టి దూరంగా తీసుకుని వెళ్ళి ఆ నిమ్మకాయ చెక్కలను కాల్చేయండి. ఇలా కనీసం 12 ఆదివారాలు చేస్తే మీరు ఏ బిజినెస్ చేస్తూ ఉన్నా సరే ఆ బిజినెస్ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. కస్టమర్లు బాగా ఆకర్షింపబడతారు. అలాగే షాప్ తెరవగానే లక్ష్మీదేవి ఫోటో దగ్గర అగరబత్తులు వెలిగించి ఓం ఈం ఈం అక్షయ లక్ష్మి ఈం ఈం నమః అనే మంత్రం చదివారంటే వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా మారుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ పరిహారాలను పాటించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.